ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా గిరిజన జాతర మేడారం జాతర. ఈ మహా జాతరకు సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 21 నుంచి 4 రోజుల పాటు జరిగే తెలంగాణ కుంభమేళాకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే మేడారంలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం విధించింది. మేడారం మహా జాతరలో ప్లాస్టిక్ నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి మేడారంలో ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తొలుత మేడారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్థానిక వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా మార్చాలని అధికారులకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఆదేశాలు జారీ చేశారు. ప్లాస్టిక్తో వాతావరణం కలుషితం కాకుండా మేడారం చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు జాతరకు వచ్చే భక్తులు కూడా ప్లాస్టిక్ నిషేధం పాటించాలని కోరారు. ప్లాస్టిక్ విరివిగా వాడటం వల్ల మేడారం పరిసర ప్రాంతాలు కాలుష్యభరితంగా మారుతున్నాయని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మేడారం లాంటి ప్రకృతి పండుగలో ప్లాస్టిక్ వాడకంపై పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి పరిసరాలు కలుషితమై మానవ శరీరంలోకి ప్లాస్టిక్ రేణువులు ప్రవేశించడం వల్ల అనేక రోగాలకు కారణమవుతోందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా నిషేధం పాటించాలని కోరుతున్నారు. తల్లి మీద భక్తి శ్రద్ధలు కలిగినటువంటి భక్తులందరూ గుర్తించవలసింది విషయం ఏంటిదంటే, ప్లాస్టిక్ నిషేధం గవర్నమెంట్ ప్రభుత్వం అంతర్జాతీయంగా కూడా నిషేధించబడినది. దాన్ని తూచా తప్పకుండా పాటించి ఈ ప్రకృతి సంపద ఏదైతే ఉందో స్వచ్ఛమైన ప్రకృతి వనరులను, అక్కడ ఉన్న స్వచ్ఛతను మరియు అక్కడ ఉన్న అడవులను పరిరక్షించాలి. ఈ ప్లాస్టిక్ను వినియోగించడం వలన చాలా ప్రమాదకరమైనది. ఇది కొన్ని వేల సంవత్సరాల వరకు దీని యొక్క ప్రభావం విషపూరితమైన కాలుష్య ప్రభావం ఉంటుంది. దీని వలన ఇక్కడ ఉన్న స్వచ్ఛమైన ప్రకృతి యొక్క దెబ్బతినడమే కాకుండా పెద్ద జాతర లోపల ఇక్కడ విషపూరితమైన కాలుష్యంతో పెద్ద హాని జరగబోతుంది. తల్లి మీద ఏ విధంగానైతే భక్తితోని వస్తారో అదే తల్లిని భక్తి గౌరవించి ఈ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వాళ్ళు ఈ భక్తులు తూచా తప్పకుండా వాడకుండా చూసుకోవాలి. ఈ పాలిథిన్ బ్యాగ్స్ మొత్తం కూడా ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్ని రకాల అనర్థాలు ఉన్నాయంటే అసలు మనం లోతుగా దాన్ని పరిశీలించినట్లయితే ఒకసారి గగురుపాటు పుడుతుంది అనమాట మనిషికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మనిషి ఎలా వాడుతున్నాడు ప్లాస్టిక్, ఒక మనిషికి కూరగాయలు కావాలి, ఇంకేదైనా వస్తువులు కావాలి, రోజుకు 1 or 2 times అయినా ఏదో ఒక షాప్కి విజిట్ చేయడం జరుగుతుంది. ఆ షాప్లో కొన్నటువంటి వస్తువులు ప్లాస్టిక్ సంచులు తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ రకంగా తెచ్చినటువంటి ప్లాస్టిక్ సంచులు ఇంటి దగ్గర పడేస్తున్నారు. అది అక్కడ వేస్ట్ డస్ట్బిన్లో వస్తుంది. డస్ట్బిన్ నుంచి మనకు మున్సిపాలిటీ వాళ్లకు చేరుతుంది. అక్కడ వాళ్ళు ఎక్కడో డంప్ చేస్తారు. ఆ రకంగా అక్యుములేట్ అయిపోయి ఎయిర్ పొల్యూషన్ చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ ఏదైతే తక్కువ మైక్రాన్స్ ఉన్నటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో, మైక్రో ప్లాస్టిక్స్, దీని వాడకం వల్ల ఇది పరిసరాల్లో పడినప్పుడు అవి డిగ్రేడేషన్ కావట్లేదు, అంటే డికంపోజ్ కావట్లేదు. కనుక వాటిపైన ఉన్నటువంటి ప్రభావం వల్ల వేడి తగిలినప్పుడు వాటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి కెమికల్స్ వల్ల మనకు చాలా దుష్పరిణామాలు